హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా యూనిట్ నుంచి ఓన్లీ సంరక్షక మెంబర్స్ లేడీస్ని బీచ్కి తీసుకువెళ్తున్నారండి. ఎన్నూరు బీచ్కి. ఎన్నూరు పోర్ట్ రెస్ట్ అనమాట, అది పోర్టు. ఇక్కడ లేడీస్ అందరం బయలుదేరి వచ్చేసాము స్టార్ట్ అవ్వడానికి. మేము వచ్చేసి బస్ పైన వెళ్తామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్లేస్కే తీసుకువెళ్ళారు, కాకపోతే అప్పుడు 2 బస్సెస్ మీద అందరం వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం తక్కువ మంది వచ్చారు. లేడీస్ ఒక 20 మెంబర్స్, చిల్డ్రన్స్ ఒక 40 మెంబర్స్ వచ్చారు. ఇదిగోండి బస్సులో ఎక్కేసాము. ఇంకా అందరం కూర్చొని స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇయర్ ఒక్క ప్లేస్కి తీసుకువెళ్తారండి. ఈ ఇయర్ వచ్చేసి ఎన్నూరు బీచ్ అనమాట, అది పోర్ట్ రెస్ట్. అక్కడ తీసుకెళ్ళారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్లేస్కి వెళ్ళాము. అంతకు ముందు ఇయర్ వచ్చేసి ఫుల్ కట్ సర్స్కి తీసుకెళ్లారండి. అంతకు ముందు సంవత్సరం వచ్చేసి మెరీనా బీచ్కి తీసుకువెళ్ళారు. అలా అనమాట ఇయర్లీ వన్స్ సంరక్షక మెంబర్స్కి బయటికి తీసుకువెళ్ళి ఏదో ఒక ప్లేస్ చూపిస్తారనమాట. ప్రతి యూనిట్లో సేమ్ ఇలానే నడుస్తుంది అనమాట. ఈ యూనిట్లో కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ అయిపోయిందండి. లేడీస్ అందరికీ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇదిగోండి లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇది పోర్ట్ రెస్ట్ అంటే పోర్ట్ అండి. పెద్ద పెద్ద షిప్స్, కంటైనర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి, ఇక్కడికి వస్తాయి అన్నమాట పోర్ట్. ఇక్కడ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ. ఆ కంటైనర్స్లో వెహికల్స్ అండి, లారీస్, కార్స్, బస్సెస్ అన్నీ కూడా వస్తుంటాయి. ఎగుమతి అవుతాయి, దిగుమతి అవుతుంటాయి అన్నమాట. అంటే ఇటు నుంచి వెళ్తుంటాయి, అటు నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారనమాట. అలా ఇదిగోండి బీచ్కి అయితే వచ్చేసాము. మొత్తం ఒక 60 మెంబర్స్ 70 మెంబర్స్ అండి. బీచ్కి వచ్చేసాము. బీచ్ పక్కన అటు సైడ్ వచ్చేసి అది బెల్ట్ అనుకుంటా, ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది కదా అది. ఒక సైడ్ వచ్చేసి చిన్న కొండలా ఉందన్నమాట, హిల్లా. అక్కడికి వెళ్ళి మేము పైకి ఎక్కి ఫొటోస్ అవి దిగామండి. ఇదిగోండి బ్రిడ్జ్లా ఉంది, అది బెల్ట్. బ్రిడ్జ్కి ఇంకా అటు సైడ్ అది పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా గ్రిల్స్ లాగా, అది వచ్చేసి పోర్ట్ అండి. ఇదిగోండి ఇది షిప్ అనమాట. కాకపోతే అంత క్లియర్గా నేను వీడియో తీయలేదు, బట్ అటు సైడ్ ఉందన్నమాట. బెల్ట్కి అటు సైడ్ ఉండడం వల్ల నాకేం కనిపించలేదు క్లియర్గా. అక్కడే షిప్ కంటైనర్ ఉంటుంది. చిల్డ్రన్స్కి వచ్చేసి గేమ్స్ ఆడిపించారండి. ఇంకా స్నాక్స్ అవి తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. చిల్డ్రన్స్కి గేమ్స్, లేడీస్కి గేమ్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆడుకుంటాం. మేము వెళ్ళడమే 4 o'clock స్టార్ట్ అయ్యాం. రిటర్న్ వచ్చేసి ఇంకా 7 అయ్యేసరికి రిటర్న్ అయిపోయామండి. ఏరియా చాలా బాగుందండి. ఓన్లీ అక్కడ ఏంటంటే అందరికీ ఎంట్రీ చేయరు లోపలికి, ఓన్లీ సిఎస్ఎఫ్ ప్లాంట్ అదే ఎయిర్పోర్ట్ సారీ ఎంప్లాయీస్కి, సిఎస్ఎఫ్ ఎంప్లాయీకి ఎంట్రీ చేస్తారు. మనం ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అయినా బీచ్ వరకు అయితే ఎంట్రీ చేయరు. మేము కూడా బీచ్ లోపలికి వెళ్ళి అసలు టచ్ చేయలేదండి వాటర్ని, ఎందుకంటే జెంట్స్ ఎవరు లేరు, చిన్నపిల్లలు, లేడీస్ ఉన్నారు కదా. ఇంకా బీచ్ లోపలికి వెళ్తే ఇంకా పిల్లలు ఎవరు సరిగ్గా ఉండరు అనేసి భయంకి ముందుగానే మెన్షన్ చేశారనమాట, ఎవరు కూడా బీచ్లోకి వెళ్ళొద్దు అని చెప్పారండి.